దేవుని స్తుతించి దేవుని గీతం పాడుకుందాము. స్తుతించుడి
అమ్మ మీరు చేయండి అమ్మా. వందలు రండి అయ్యో కూర్చోండి. మా ప్రార్థన చేయండి మా మేరీ గారు. ప్రార్థన సర్వోన్నతుడా సర్వధికారి మైక్ ఆన్ చేసి మా దేవాన్ని స్తోత్రాలైనా ఈ ఘనమైన పాదాలు వందనాలు స్తోత్రాలు ఏసయ్యా నాయన ఇదిగో ప్రభు నా తండ్రి ఈ దినమంతా ఈ నెల అంతా మమ్మల్ని ఎంతగానో ప్రభు 6వ నెల ప్రభు నాయన మరి ఎంతగానో క్షేమంగా ఆరోగ్యంగానైనా ఈ మండి తండ్రిని బట్టి నాయన మమ్మల్ని ఎంతగానో నీ కృపలో బలపరిచి అధికంగా ప్రభు మమ్మల్ని నాయన ప్రభు ప్రేమించి ఆదరించి ఇంతవరకు నాయన నీ సజీవ లెక్కలు మమ్మల్ని ఉంచినందుకు నీకు స్తోత్రాలు ప్రభు నీకు వందనాలైనా యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభు నాయన ఇదిగో నాయన ప్రభు నాయన ఇదిగో ఈ సన్నిధానంలో ప్రభు నా తండ్రి మరి కమిటీలో నా ప్రభు నా తండ్రి నాయన ప్రతి ఒక్క బిడ్డనైనా ఆశ కలిగినైనా మా సంఘ బిడ్డల కొరకు నాయన యవనస్తుల కొరకు స్త్రీల కొరకు పురుషుల కొరకు వృద్ధుల కొరకు చిన్న బిడ్డల కొరకు నాయన మరి నీ కుమారుడు ఎంతో ప్రేమించి మరి సంఘంలో ప్రతి ఒక్కరైనా ప్రభు బిడ్డని ప్రేమించిన ఆయన ఈ విధంగా యవనస్తులు చెడిపోకుండా మరి నాయన నీ పాద సన్నిధికి వచ్చి నీ బిడ్డలు నాయన నిన్ను స్తుతించారు మహిమపడతారని ప్రభు నా తండ్రి ఈ విధంగా ఈ కొడుకు జరిపించినందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన నీ కుమారులు ఎంతో భారంతోనైనా ప్రార్థించినైనా సంఘమంతా రక్షించబడాలి మారు మనసు పొందాలి నాయన ఒక్క ఆత్మైన రక్షించబడాలని ప్రభు నాయన నీ కుమారుడు తపన ప్రభు నీ స్తోత్రాలైనా చేసిన ప్రార్థనలు వ్యర్థము చేయదు ప్రభు నీ స్తోత్రాలైనా ఇదిగో నా తండ్రి మంచి వాతావరణం ఇచ్చారు దేవాన్ని స్తోత్రాలు విశాలమైన తరం ఇచ్చారు ప్రభు నీ స్తోత్రాలైనా ఇదిగో పాటల్లో మీరున్నారు ప్రారంభ ప్రార్థనలో మీరున్నారు తండ్రి ఇదిగో నాయన ఇంకా జరగబోయేనైనా కార్యక్రమాంతట్లోనైనా ఆదరించి అంతవరకునైనా మీరే అర్జించి వహించినైనా ప్రభు మరి నీ కృపలోనైనా మీరు నాయన ఈ కార్యక్రమం క్షేమంగా నడిపించి మరి తండ్రి నాయన ఇదిగో ప్రభు నా తండ్రి మరి చెప్పే వాక్యంలోనైనా ఆరాధన ప్రతి ఒక్క దాంట్లోనైనా నీ కృప నైనా బలపరిచి నీ ఆత్మతోనైనా నీ కుమారుడినైనా నీ పరిశుద్ధ ఆత్మతో బలపరచమని ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించే జ్ఞానం మాకు దయచేయమని నాయన ఇదిగో ప్రభు నీ స్థలమంతా పరిశుద్ధ ఆత్మతో నింపమని నాయన ఇదిగో ప్రభు నాయన నీ బిడ్డలు ఎంతో భారంతో ప్రార్థించేవానైనా మరి జ్ఞానం దయచేయమని కన్నీటి ప్రార్థన దయచేయండి ప్రభు ప్రతి ఒక్కనైనా మరి స్త్రీకినైనా స్త్రీ చేసిన ప్రార్థన ఎంతోనైనా సంఘానికి కుటుంబానికి గ్రామానికి దేశానికినైనా ఎంతోనైనా మరి ఆశీర్వాదకరం దీవునికరం తండ్రి నీకు స్తోత్రాలైనా ఇగో ప్రభు నా తండ్రి ఎందుకు లేని దీనిరాని పాపని ఎందుకు పనికిరాందని చిన్న ప్రార్థన నీ పాద సందులో ముద్రించుకోని నీ కుమారుడు మాకు అందించడానికి నీ ఆత్మతో బలపరిచి నాయనా నీ ఆత్మతో మాట్లాడమని యేసయ్య మాకు కావాల్సిన వర్తమానం అందించడానికి నాని వెనకాల చెవు గ్రహించే మనసు మాకు నాకు దయచేయమని ఎవరి బిడ్డలు అనేక మంది బిడ్డల ప్రభు ఈ పాటలు ఈ వాక్యం విని వచ్చి నీ పరిశుద్ధ ఆత్మ సన్నిధిలోనైనా బిడ్డలైనా పాలు పంపులు పంచుకుంటాను నీ కృప దయచేయమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి అడుగుతున్నాను తండ్రి హల్లెలూయా హల్లెలూయా. అమ్మ మరొకరు ప్రార్థన చేయండి. ఈ ప్రాంగణంలో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి మరొకరు తల్లి గారు మా అమ్మాయికి ఇవ్వండి ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలో ఉందాము. దేవుడు గొప్ప కార్యాలు స్థలంలో చేయాలి. ప్రార్థనలో ఉందాం. అందరం ప్రార్థనలో ఉందాము. స్తోత్రం 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 పరిశుద్ధుడా పరమ తండ్రి మీ బంగారు పాదాలకి వెళ్ళలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. హయా నిన్న నేడు ఏకరీతిగా యేసయ్యా మీకే వెళ్ళలేని స్తుతులు నాయన. హయా గొప్ప తండ్రి నీ కృపకే వందనాలు నాయన. ఇదిగో నా తండ్రి ఈ రోజు మరి ఈ విధముగా నాయన ఈ కాంపౌండ్లో నా తండ్రి ఈ విధముగా నాయన యవనస్తుల వరకు నాయన మా గ్రామం కొరకు నాయన మా గ్రామం రక్షింపబడాలని నాయన యేసయ్యా నీకు స్తుతులు స్తోత్రములు నాయన. మరి నాయన మీద మా దైవజనులకు ఇచ్చిన మరి ఆలోచన బట్టి నీకు ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. హయా ఇదిగో నా తండ్రి మరి మిమ్మల్ని ముందుగా అడుగుచున్నాం నా ప్రభు. ఇదిగో ప్రతి ఒక్క బిడ్డ నాయన మరి సంపూర్ణ రక్షణతో నిలబడాలని నేను అడుగుచున్నామయ్యా. ప్రతి ఒక్క కుటుంబానికి నాయన నీ రక్షణ కావాలి నాయన. యేసయ్యా ప్రతి ఒక్కరు రక్షింపడాలని నీ నామాన్ని అడుగుచు ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు నాయన. చిన్న బిడ్డ నుండి నాయన పెద్దవారి వరకు నీ కృపలో ఎదగటానికి సహాయం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క
ఒక్కళ్ళు నిన్ను నాయన ఎరిగి ఉండాలి నాయన యేసయ్య. ఆత్మ లేనివాడు నావాడు కాడు అంటున్నావు నా ప్రభువా. ప్రతి ఒక్కరికి నాయన నీ పరిశుద్ధాత్మతో నింపమని అడుగుచున్నాం నాయన యేసయ్య. నీకు స్తుతులు స్తోత్రములు నాయన. అయ్యా నా తండ్రి, నువ్వెంతగానో నాయన మమ్మల్ని ప్రేమిస్తున్నావయ్యా. నీ ప్రేమకు అధికం లేదు నాయన యేసయ్య. నీ ప్రేమకు వెలకట్లేదు నాయన. నీకు స్తుతులు స్తోత్రములు నాయన. నా ప్రభువా, నీ ఉచితమైన ప్రేమతో నాయన ఇదిగో నా తండ్రి మమ్మల్ని ఆశీర్వదించుకున్నందుకు నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు నాయన. అయ్యా ఇటువంటి ప్రేమ నాయన ఇదిగో నా తండ్రి ఏ దేవత ఏ దేవుడు కూడా చూపించలేడయ్యా. నువ్వు చూపించే ప్రేమకై వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. సహాయం దయచేయండి తండ్రి. నా ప్రభా ఇదిగో ప్రతి ఒక్క యవన బిడ్డనైనా నీ యందు భయభక్తులు కలిగినైనా జీవించే మనసు ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా నా ప్రభా, నువ్వంటే భయముతోనూ భక్తితోనూ అయ్యో నా దేవుడు నాకున్నాడు, నేను మరి ఈ విధముగా నడవకపోతే నాకు ఏ శిక్ష విధింతారో అని నాయన నీ బిడ్డలు గుర్తెరిగి నాయన అయ్యా వారు మరి నాయన వారు ఒక ప్రశ్న వేసుకుని నీ యందు నడవాలి నా తండ్రి. నీకు వందనాలు స్తుతులు నాయన. అయ్యా నా తండ్రి, యవన కాలంలో నీ కాడి మోయటం మంచిదంటున్నావు నాయన. అయ్యా ఎంతో మంది ఎవరు నువ్వు పిలుచుకుంటున్నావు నాయన. మా గ్రామంలో ఉన్న ప్రతి యవన బిడ్డను కూడా నాయన నీ సన్నిధిలో నాయన నీ మొఖాళ్ళు కొని నాయన నిన్ను మరి ఇదిగో ప్రార్థించాలి తండ్రి. అయ్యా ప్రతి నాలుక నిన్ను స్తుతించాలి దేవా. నీకు స్తోత్రములు నాయన. అయ్యా ఇదిగో నా తండ్రి, ఎన్ని ప్రార్థనలు చేస్తున్నారో బాబు నీకు వందనములు నాయన. అయ్యా నువ్వు ప్రార్థనలు వృధాపరిచే దేవుడు కాదు నాయన. ప్రతి సమయము అనుకూల సమయం అందు నువ్వు రక్షింపబడతారని వాక్యం చెప్తున్నది నా తండ్రి. నీకు వందనాలు స్తుతులు నాయన. అయ్యా ఇదిగో నాయన మా అక్కర్లెరిగిన దేవా నీకు స్తోత్రములు నాయన. అయ్యా నీ నీతి నీ రాజ్యం మేము వెతికినప్పుడు నాయన మాకు ఏమి కావాలో సమస్తం వెరిగి ఉన్నావయ్యా. మేము అడగనక్కర్లేదు నాయన, మా అక్కర్లు తీర్చే తండ్రి. నీకు వందనాలయ్యా. అయ్యా ఇదిగో నా గ్రామ ప్రజలను అందరినీ నాయన పేరు పేరు చెప్పిన నాయన ఇదిగో ఇక్కడ చక్కగానైనా మా దైవజనులు ఏర్పాటు చేసిన నాయన మరి ఈ కూటంలోనైనా ప్రతి ఒక్క బిడ్డ రావటానికి నాయన వారు ముందు నడవటానికి నాయన సహాయం దయచేయండి దేవా. నాయన ఇదిగో నా తండ్రి నాయన ప్రతి ఒక్కరిని ఆత్మలో నడవాలి నాయన. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ రక్షింపబడాలి నాయన. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. ఇదిగో వస్తున్నాడు అదిగో వస్తున్నాడు అని ఆలోచించేస్తున్నారని మేము అనుకుంటున్నామేమో నా తండ్రి. రెప్పపాటలు వస్తే మా స్థితిగతులు ఏంటి నాయన. అయ్యా ఒక్కసారి మేము ఆలోచించుకోవడానికి మేము ప్రశ్న వేసుకోవడానికి సహాయం దయచేయండి దేవా. నాయన ఎవరో నశించిపోవటం నీకు ఇష్టం లేదు నాయన. అందరూ రక్షింపబడాలయ్యా. అందరినీ ఆత్మలో నడవాలి నాయన. ప్రతి ఒక్క నాయన మరి బిడ్డనా తండ్రి నేను స్తుతించాలి తండ్రి. నీకు వందనాలు నాయన. అయ్యా ఇదిగో నా తండ్రి మరి మీ రక్షణ మేము డబ్బులు ఎట్టుకొని కావట్లేదు నాయన. అయ్యా నీ ఉచితమైన ప్రేమతో మాకు ఇస్తున్నావయ్యా. మేము ఇంకెప్పుడు తెలుసుకుంటాం నాయన నీ ప్రేమను నాయన. అయ్యా నీ ప్రేమకు విలువ లేకుండా చేస్తున్నాం నాయన. అయ్యా ఇదిగో నా తండ్రి మరి తినుము తాగును సుఖించమంటున్నామేమో నాయన. అయ్యో ఎరివాడ ఇప్పుడే నీ ప్రాణాన్ని నేను తీసుకుంటానంటున్నావు నాయన. అయ్యా అటువంటి స్వభావం మాకు వద్దునైనా, మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి వద్దునైనా. అయ్యా ఏగిలిపడి నీ సన్నిధికి ప్రతి ఒక్క బిడ్డ రావాలి నాయన. అయ్యా మరి ముఖ్యంగా యవనస్తులనైనా నీ యందు భయభక్తులు కలిగినైనా అయ్యా తల్లిదండ్రులకి ఎంతో దుఃఖాన్ని పుట్టేస్తున్నారు బాబు. నీకు వందనములు స్తుతులు నాయన. అయ్యా వారు కాలేజీకి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు నాయన వారు నడక వారు పడక వారు కూర్చుండి లేచుంటే సమస్తం చూస్తున్నామయ్యా. వారు ఏ విధముగా ఉంటున్నారు. మేము చీకట్లో ఉన్నాం, మేము ఎవరిని చూస్తలేదేమో అనుకుంటున్నారేమో నాయన. అయ్యా ప్రతి ఒక్క బిడ్డను పరీక్షిస్తున్నావు నాయన. ఎవరినైనా నీ ప్రేమను కొనియాడలేదు ఎరిగి ఉన్నావు నా తండ్రి. నీకు స్తోత్రములు నాయన. సహాయం దయచేయండి అయ్యా. అయ్యా మా సంఘాన్ని దీవించండి నాయన. మా సంఘంలో ఏది పదవుకున్నదో నీకు తెలుసు నాయన. అయ్యా నీకు సమస్తము నాయన సాధ్యమే కదా నాయన. అసాధ్యమైనది భూమి మీద ఏది లేదు నాయన. అయ్యా ఆకాశం నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము నాయన. అయ్యా సమస్తం నువ్వు సృష్టించావయ్యా. సమస్తం నువ్వు ఇచ్చావు నాయన. మా సొంతంగా మేము ఏమీ తెచ్చుకోలేదు నాయన. అయ్యా తల్లి గర్భంలో జన్మించినప్పుడు నాయన వట్టిగానే వచ్చాము నాయన. అయ్యా నువ్వు నాయన మీ నాశనకరంధ్రంలో నుంచి నాయన నువ్వు ఆవిరి వేస్తావు నాయన. అయ్యా సమస్తం నువ్వు ఇచ్చావయ్యా. మేము అది తెలుసుకుంటలేదు బాబు. నీకు వందనములు నాయన. అయ్యా ఈ రోజు గడుస్తుందంటే ఇది నీ చిత్తం నాయన. ఈ రోజు ఆరోగ్యం ఇచ్చామంటే అది నీ చిత్తం ప్రభువా. అయ్యా ఈ దినదిన హారమిస్తామంటే అది నీ కృప నాయన. అయ్యా మేమందరము గుర్తెరిగి నాయన
నీ అందు భయభక్తులు కలిగి జీవించే మనసు సహాయం దయచేయండి నా తండ్రి. అయా తల్లి విడిచిన తండ్రి విడిచిన నువ్వు విడవవు విడబాయి వేస్తాయా నా తండ్రి. నీకు స్తోత్రములు నాయన, సహాయం దయచేయమని అడుగుచున్నామయ్యా. ఇదిగో ఇక్కడ ప్రార్థన పెడుతున్నారంటే మారుమూల గ్రామాల వారు కూడా నాయన మరి నా తండ్రి నీ సన్నిధికి రావాలని అయ్యా ప్రతి ఒక్క బిడ్డనైనా ఇదిగో నా తండ్రి ఒక రోజు మాకు లెక్కింపు ఉంటుంది నాయనా, తీర్పు దినాల్లో నాయనా మేము తప్పించుకోలేము నాయన. అయ్యా నా తండ్రి ఇదిగో నేను ఈ పనికి వెళ్ళాను ఆ పనికి వెళ్ళానంటే నువ్వు ఒప్పుకునే దేవుడు కాదు నాయన. అయ్యా మా కొరకు దీని మళ్ళా చేతులు సాగుతున్నావయ్యా. అయ్యా ఇదిగో నా ప్రభువా లోకాన్ని ఎంతగానో ప్రేమించుతున్నావయ్యా. అయ్యా మేము ఒక్క గంట నీకు ఇవ్వలేకపోతున్నాము నా తండ్రి. అయ్యా దీని మెల్ల మా ఆశ కోరికలతో అయ్యా తీర్చుకుంటున్నాం కానీ నాయన నీకు సమయం ఇవ్వట్లేదు నా ప్రభు. వందనాలు స్తుతులు నాయన. అయ్యా ప్రతి ఒక్క బిడ్డని మీరు రక్షించండి అయ్యా. అయ్యా ఇదిగో నా తండ్రి పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఇక్కడ నా ప్రభు నీ కాంపౌండ్ లో కూర్చుంటానికి శక్తి బలాన్ని వారికి దయచేయండి ఆయన. అయ్యా ఇది మా శక్తి కాదు మా బలము కాదు కానీ నాయన. అయ్యా ఇక్కడ నీ శక్తి నీ బలము నాయన, నువ్వు ఏలుబడి చెయ్యాలయ్యా. ఇదిగో ప్రార్థన నుండి ముగింపు ప్రార్థనకు నీ కృపించాలయ్యా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ ఆత్మతో నిండాలి నాయన. అయ్యా ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించాలి నాయన. యేసయ్యా నీకు స్తుతులు స్తోత్రములు నాయన. అయ్యా ఇదిగో మా దైవజనులు నిలబెట్టుకుని నాయన మాకు కావలసిన ఆత్మీయ ఆహారం దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా నీ బిడ్డ అనేక ప్రార్థనలు నాయన పాలు పంచుకుంటున్నారు నాయన. నీ బిడ్డకి ఏడంతల శక్తి బలాన్ని ఇమ్మని అడుగుచున్నాను నాయన. అరికాళ్ళ నుండి అన్నిటి వరకు నీ శక్తితో మీరు ముట్టండి అయ్యా. అయ్యా వారి కుటుంబాన్ని వర్తించిన బిడ్డలను తల్లి కానీ నాయన సమస్తం నీకు తెలుసు నాయన, సమస్తం ఎరిగి ఉన్నావయ్యా. అయ్యా నీకు స్తుతులు స్తోత్రములు నాయన. సహాయం దయచేయండి బాబు, నీకు వందనములు నాయన. అయ్యా నీకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటాం నాయన. అయ్యా ఎన్నిసార్లు నిన్ను స్తుతించిన మేము సరిపోవు నాయన. అయ్యా నీ ప్రేమకు హద్దులు లేవు నాయన, నీ ప్రేమకు హద్దులు లేవు నాయన. అయ్యా నీ కృప చూసి నాయన మేము తెలుసుకోవడానికి నాయన సహాయం దయచేయమని అడుగుచున్నాను. ఇదిగో నా ప్రభా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డను ఆత్మతోనూ సత్యంతో నడిపించండి అయ్యా. అయ్యో నా ప్రభు నా కొరకే నాయన, నా కొరకే మరి ఎన్నో నా పాపాలు క్షమిస్తున్నాడు, ఎన్నో నా వ్యాధి బాధలు తీరుస్తున్నాడు అని నాయన ప్రతి ఒక్క బిడ్డ గుర్తెరిగి నాయన నిన్ను స్తుతించాలి నాయన. అయ్యా సమస్తం నీ అర్థం ఉన్నాయ్యా. అయ్యా నీకు స్తోత్రములు నాయన. ఇదిగో ఇక్కడ ఎవరైతే ఏ రోగంతో వచ్చి ఉన్నారో నీకు తెలుసు నాయన. ప్రతి ఒక్క బిడ్డని మీరు ముడతారని మేము నమ్ముచున్నాం నా తండ్రి. అయ్యా మా అంశలు ఎరిగిన దేవా, మా ఎక్కలు తీర్చే దేవా నీకు స్తోత్రములు నాయన. సహాయం దయచేయండి అయ్యా. అయ్యా ఎంతో మంది గర్భిణీ లేని బిడ్డలు ఉన్నారు నాయన. అవి నువ్విస్తావని వారు నమ్ముచు నీ కొరకే ఎదురు చూస్తున్నారయ్యా. అయ్యా నా ప్రభా నీ ప్రేమతో వారిని ముట్టండి అయ్యా. అయ్యా ఇదిగో నా తండ్రి నువ్వు ఇస్తే చాలు నాయన, నువ్వు అనుగ్రహించే దేవుడు నాయన. నేను అయ్యా నీకు సమస్తము సాధ్యమే కాదు నాయన. నీ బిడ్డలు ఒకసారి జ్ఞాపం చేస్తున్నాయన. గర్భఫలం కావలసిన ప్రతి ఒక్క బిడ్డకు గర్భఫలాలు ఇవ్వమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా నీ సన్నిధిలో సమస్తం ఉన్నాయ్యా. అయ్యా మేము అడగాలి కానీ నాయన నువ్వు సమస్తం ఇస్తావయ్యా. మేము అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తావు దేవా నీకు స్తోత్రములు. నిన్ను ఏ విధముగా ప్రార్థించాలో, నీ అందు ఏ విధముగా భయభక్తులతో నడవాలో నేర్పమని అడుగుతున్నాం నా తండ్రి. నా ప్రతి ఒక్కళ్ళకు నేర్పించండి అయ్యా. నా సంఘంలో ఉన్న పెద్దవారి నుండి చిన్నవారి వరకు నీ కృప ఉంచండి నాయన. ప్రతి ఒక్క బిడ్డ మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. అయ్యా మీరు ఆశీర్వదిస్తేనే కదా మేము ఎదిగేది నాయన. అయ్యా నా ప్రభు నీకు వందనాలు స్తుతులు నాయన. మేమంతటా మేము తిని నాయన ఎదగట్లేదు నాయన. అయ్యా నిమిషం నిమిషము నీ ప్రేమ కావాలయ్యా, నీ కాపుదల ఉండాలి నాయన. స్తోత్రములు 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 నాయన. అయ్యా సహాయం దయచేయండి నాయన. అయ్యా నా ప్రభ ఇంకా అనేక మంది బిడ్డలు నాయన నీ ప్రేమలో పాలు పంచుకుంటానికి సహాయం దయచేయండి తండ్రి. నీకు వందనాలయ్యా. అయ్యా మరి ముఖ్యంగా ప్రతి ఒక్క బిడ్డనైనా రక్షింపబడాలయ్యా. రక్షణ ప్రతి ఒక్కళ్ళకు అవసరము నాయన. అయ్యా నా తండ్రి మరి రేపు నాయన మరి నీ తీర్పు దినాల్లో నాయన మరి రక్షణ లేనివాడిని నువ్వు ఆహ్వానించవు నాయన. అయ్యా నీ సన్నిధిలో మరి నీ ప్రేమకై దూరం అయిపోతాము నాయన. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ నాయన అది తెలుసుకుని నాయన అయ్యా నీ పరలోక రాజ్యంలో ప్రతి ఒక్కలో చేరటానికి నాయన మాకందరికి ఆవగింజంత విశ్వాసమైన ఉంచమని అడుగుచున్నామమ్మా. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. సహాయం దయచేయండి అయ్యా. అయ్యా నువ్వు మమ్మల్ని వక్షాన్ని విడిస్తే మేము బ్రతకలేము నాయన. మేము ఎవరి చెంతకెళ్ళాలి నాయన.
ఎవరిని ఏడుకోవాలి నాయన. అయ్యా నా ప్రభా, ఇదిగో నా తండ్రి, ఇప్పుడే రక్షణ దేవానం, ఇది అనుకూల సమయం అంటున్నావు నాయన. అయ్యా ఈ సమయంలో నాయన ప్రతి ఒక్క బిడ్డ నీ యొద్దకు వచ్చి మోకరించాలి నాయన. అయ్యా ప్రతి ఒక్క నాలుగా నిన్ను స్తుతించాలి దేవా, నీకు స్తోత్రములు నాయన. అటువంటి భాగ్యం నా సంఘానికి దయచేయమని, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని అడుగుతున్నానయ్యా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సహాయం దయచేయండి అయ్యా. ఒకరి తల్లి వాడిని ఆదరించినట్లు మమ్మల్ని అందరినీ ఆదరిస్తున్నావయ్యా. అయ్యా నా తండ్రి, ఇదిగో మా పిల్లల్ని మేము ఎంతగానో ప్రేమించున్నామయ్యా, అయినా అంతకన్నా నువ్వు ఎక్కువ ప్రేమ చూపిస్తున్నావయ్యా. అయ్యా నీకు స్తోత్రములు నాయన. ప్రతి ఒక్క బిడ్డను రక్షించమని నాయన. ఇదిగో నా తండ్రి, మరొకసారి మా దైవజనులకి మరి ఏమి ఆలోచనలు ఇస్తున్నారో నా ప్రభు నీ కృపలో జ్ఞాపం చేసుకోమని, సహాయం దయచేయమని నాయన. ఇదిగో ఈ చిన్న ప్రార్థన మరి నాకంటే ముందుగా చేస్తున్న ప్రార్థనలో అన్ని మీ పాదములకు ధూపం వల్లే చేర్చుకోమని, ప్రతిఫలం ఇమ్మని నాయన. సమస్తం మీకే మహిమ గంత ప్రభావాలు పొందుకుంటారని మా కొరకు త్వరలో రాలేస్తున్నాం అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరం చెప్దాము హల్లెలూయా. ఈ స్థలాన్ని దేవుడు అభిషేకించాలి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి ప్రార్థన ప్రభు సన్నిధికి ధూపములు చేర్చబడాలి. దేవుని యొక్క స్తుతులు మన మనస్సులో నుండి ప్రభు పాద సన్నిధికి చేరాలి. ఈ ప్రాంగణం అంతా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. మన పేటలో ఉన్న ప్రతి కుటుంబము కదిలించబడాలి. ప్రతి తల్లి తండ్రి, ప్రతి కుటుంబము బిడ్డలు రక్షించబడి ఆధ్యాత్మికంగా ఎదగాలి. ప్రతి చెడు సహవాసాలు, ప్రతి పాప కార్యాలు మన కుటుంబాల్లో నుండి, మన సమీప ప్రాంతాల్లో నుండి దూరపరచబడాలి. మన పేటలో నుండి అనేక మంది బిడ్డలు విదేశాల్లో ఉన్నారు. వారందరూ క్షేమంగా ఉండాలి. బలహీనతలను, బాధల నుండి విడిపించబడాలి. అందుకొరకు ఈ ప్రార్థనలు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇవన్నీ దేవుడు మన జీవితాల్లో జరిగించాలని మన ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు, త్రోసివేయడు. మనం ఎంత అసహ్యంగా ఉన్నా ప్రభు హక్కును చేర్చుకునే ప్రేమ కలిగిన దేవుడు కనుక నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఈ స్థలంలో వింటాడు. మౌనంగా ఉండకండి. ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేయండి. పాటలు పాడేటప్పుడు నోరు తెరిచి ప్రభుని స్తుతించండి. పాట పాడడం రాకపోతే చప్పలు కొట్టండి. ఈ కార్యాన్ని మీరు చేస్తూ ఉండండి. మీరు ఇక్కడ చేసే శబ్దము, స్తుతి, ఆరాధనలు, ప్రార్థనలు పరలోకంలో గొప్ప విందు జరుగుతుంది. దేవుడు సంతోషించబడుతూ ఉన్నాడు. మన గృహాల్లో కార్యాలు దేవుడు చేస్తాడు. అందరం నీవుంటే నాకు చాలు యేసయ్య అనే పాట పాడుకున్నాం. అందరం పాడదాము. పాట రాకపోతే చప్పట్లు కొడదాం. మరి ఎంతో మంచి సహవాసాన్ని దేవుడు మనకు కృపనిచ్చాడు. లేకపోతే మనము ఈ సహవాసంలో ఉండలేము. మరి మీరు అందరూ కలిసి రావటము నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. దేవుడు ఖచ్చితంగా ఈ స్థలంలో చేసిన ప్రతి ప్రార్థనను దేవుడు వింటూ ఉన్నాడు. అందరము నీవుంటే నాకు చాలు యేసయ్య. ఉందమ్మా పాట ఉందా మీ దగ్గర? అందరూ పాడదాము. అందరూ చప్పట్లు కొడుతూ మీ పిల్లల చేత చప్పట్లు కొట్టించండి. దేవుడు మీరు పాడుతుంటే ఎంతో సంతోషపడిపోతారు. అయ్యో నా బిడ్డలకు పాట రాలేదు, చప్పట్లు కొడుతున్నారని ఇంకా దేవుడు సంతోషిస్తాడు. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానే, నీ ఉంటే నాకు చాలు
గట్టిగా చెప్దాం హల్లెలూయా. మరొక తల్లి గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. రండి, ముందుకు రండి, ఇక్కడికి నిలబడి వచ్చి ప్రార్థన చేయండి. మన సంఘంలో మన కుటుంబాలు ఎన్నో అవసరాలు ఉన్నాయి. బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థనలు ఏకీభవించండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలను దేవుడు దర్శిస్తాడు, ఖచ్చితంగా స్వస్థతనిస్తాడు, బలహీనత నుండి విడుదల కలిగించేస్తాడు. నమ్మకం రండి, ప్రార్థన చేయండి. చాలా చక్కటి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. అందరూ ప్రార్థనలో ఉందాం, ప్రార్థనలో మనం అందరూ ఉందాం. మహాపురుషుడు, మహోన్నతుడు, మహిమ కలిగిన మా ప్రియాపరులకు తండ్రి, నీ బంగారు పాదములకు ఎనలేని వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాము నాయన. నానా నీకేమి ఇచ్చినాను నా తండ్రి, నేను నీ రుణం తీర్చుకోలేము ప్రభా. సజీవ లెక్కల్లో ఉంచి నా తండ్రి ప్రభా, నువ్వు ఎంతగానో నాయన నీ కృప, నీ కాపుదల నాయన, నన్ను మమ్మల్ని ఎంతగానో నువ్వు ప్రేమించి ప్రభా నీకు వందనాలు ప్రభా. ఆరో నెలంతా ప్రభా నీ కృపలో మమ్మల్ని ఎంతగానో భద్రపరిచిన దేవా నీకు వందనాలు. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం బాబు, నీకు వందనాలు నాయన. మాకంటే గొప్పవారు, బలవంతులు, ధనవంతులు ప్రభా, నా తండ్రి శక్తిమంతులు నాయన మా మధ్యలో లేరు నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అల్పులము, అయోగ్యులము, దీనులము, బలహీనులము ప్రభా నీకు వందనాలు. తండ్రి అనటానికి కూడా నా తండ్రి నేను సరిపోయినట్టు వారు బాబు నీకు వందనాలు. అయినను ప్రభా నువ్వెంతగానో ప్రేమించి ప్రభా నీ కృప చూపి కనికరించి ప్రభా ఇదిగో నాయన ఈ నెలాఖరు వరకు నాయన నా తండ్రి ఇదిగో ప్రభు 30వ తారీఖు నాయన ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి కూడి చేరి నిన్ను స్తుతించి నిన్ను కనపరచడానికి నాకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం బాబు, నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు అయినా నీకు స్తుతులు ప్రభు. ఇదిగో నాయన మా గ్రామాన్ని, మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా నా తండ్రి ఇంతవరకు నువ్వు ప్రేమించిన దేవా నీకు వందనాలు ప్రభా. మా దైవజనులకి నా తండ్రి నాయన ప్రేమించి నా తండ్రి ప్రభు ఇదిగో నాయన ఇంటి ఆలోచన కలిగించి ప్రభా నీకు వందనాలు ప్రభా. మా గ్రామం కొరకు, మా గ్రామంలో ఉన్న బిడ్డల కొరకు నా తండ్రి నాయన, మా సంఘం కొరకు నా తండ్రి నాయన, మా సంఘస్థుల కొరకు ప్రభా, ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థించాలని ఆసక్తి కలిగి నా తండ్రి ప్రభా ఇదిగా నాయన నా తండ్రి నీకు స్తోత్రాలు సిద్ధపరచిన నా తండ్రి ఈ ప్రాంగణంలో ప్రభా నాయన గత కాలాల్లో నా తండ్రి నాయన ఎన్నో ప్రార్థనలు, ఎన్నో స్థుతులు ప్రభా నా తండ్రి అర్పించిన ఈ స్థలం బాబు నీకు వందనాలు, స్తోత్రాలు నాయన, వందనాలు ప్రభా. ఇదిగోనైనా మరొకసారి నా తండ్రి నేను జ్ఞాపకం చేసుకుని ప్రభా నెలలో నా తండ్రి నాయన నా తండ్రి నీకు వందనాలు ప్రభా. నాయన ఆకారి నాయన మంగళవారము ప్రభా నా తండ్రి ఈ రీతిగా నిన్ను స్తుతించి నిన్ను గణపరచాలని ప్రభా నాయన ప్రేరేపణ కలగజేసిన దైవజనులు బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాం బాబు, నీకు వందనాలు ప్రభా. నాయన ఇది మా శక్తి కాదు, మా భక్తి కాదు ప్రభా, నీకు వందనాలు నాయన. కేవలము నా తండ్రి నన్ను ఇచ్చిన శక్తిని బలమే ప్రభా, నిన్ను స్తుతించడానికి ప్రభా, నేను గణపరచడానికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం బాబు, నీకు వందనాలు ప్రభా. ఇదిగో నేను మా సంఘంలో అనేక మంది బిడ్డలు ఉన్నారు నా తండ్రి, నీకు వందనాలు ప్రభా. నా నీ ప్రాంగణంలో నా తండ్రి ఎంతో మంది యవనస్తులు ప్రభా నా తండ్రి నాయన, ఎంతో మంది నాయన యవన బిడ్డలు ఉన్నారు బాబు, నీకు వందనాలు ప్రభా. మా సంఘంలో నా తండ్రి ఎంతో మంది నా తండ్రి నాయన స్త్రీలు, పురుషులు ప్రభా నీ సన్నిధికి రావడానికి నా తండ్రి ఎందుకో నాయన ఆలోచిస్తున్నారు బాబు, నీకు వందనాలు ప్రభా. వారి ఆలోచనలు సమస్తము నీకు తెలుసని కనుక నా తండ్రి మరొక సమయం, ఒక తరుణము వారికి ఇచ్చిన తండ్రి మరొక నెలలో ప్రభు నీ బిడ్డలందరూ నీ ప్రాంగణంలో ఉండటానికి నాయన మీరే నడిపించగలమని ప్రార్థిస్తున్నాం బాబు, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన యవ్వన ప్రాయంలో నా తండ్రి నాయన ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు ప్రభా, నీకు వందనాలు నాయన. ఆ బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం బాబు, నీకు వందనాలు నాయన. తల్లిదండ్రులు నా తండ్రి ఎంతో నా తండ్రి అల్లాడిపోతున్నారు ప్రభా, మాటైనగా నా తండ్రి నాయన బిడ్డలు ఎంతగానో నా తండ్రి చింతిస్తున్నారు నాయన, నీకు వందనాలు ప్రభా. తల్లిదండ్రులైనా ఎంతో రోదన చేస్తున్నారు బాబు, నీకు వందనాలు ప్రభా. జ్ఞాపకం చేసుకొని నేను యవన బిడ్డల్ని, యవనస్తుల్ని ప్రభా మీరు మార్చుకోండి ప్రభా, నీ వైపు తిప్పుకోండి ప్రభా. నీ కాడు మోసే బిడ్డలుగా నా తండ్రి నాయన నీ మాటకి లోబడి నా తండ్రి యాజనులకు నా గైపుని బిడ్డలుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం బాబు, నీకు వందనాలు, స్తోత్రాలు నా తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఇదిగోనైనా నీకు వందనాలు, స్తోత్రాలు. నేను కాలేజీకి వెళ్ళిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా, మంచి ఆలోచనలు, మంచి జ్ఞానం బిడ్డలకి దయచేయండి ప్రభా, నీకు వందనాలు. ఇదిగోనైనా నీకే స్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన, నీకు వందనాలు ప్రభా. ఇంకా నువ్వు నా తండ్రి గర్భఫలం లేని బిడ్డలు ఉన్నారు నాయన, నీకు వందనాలు. ఆ బిడ్డలు జ్ఞాపకం చేసుకొని గర్భఫలం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం బాబు, నీకు వందనాలు నాయన.
నీకే స్థుతులు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మంచాల మీద ఉన్న బిడ్డలు ఉన్నారు ప్రభా, వారికి మరొక తరుణం ఇచ్చిన ఆయన నీ సన్నిధానంలో ఆ బిడ్డలు స్థుతించే బిడ్డలుగా సహాయం దయచేయండి. రక్షణ మారు మనసు లేని బిడ్డలకి నా తండ్రి ఇది అనుకూల సమయం అని వారు నాయన గుర్తెరిగి నా తండ్రి ప్రభా రక్షింపబడాలని ప్రభా బాప్టిజం తీసుకోవడానికి సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. దేవా నీకు వందనాలు స్తోత్రాలు నైనా, వందనాలు ప్రభా. నైనా నా రక్షింపబడకపోతే నా తండ్రి రాజ్యంలోనికి మేము చేరలేమని నీ వాక్యం చదివిస్తుంది బాబు. నీకు వందనాలు ప్రభా. ప్రతి బిడ్డ రక్షింపబడాలంటున్నావు నాయన, నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. నాయన మరి ఎందుకు ఆలోచిస్తున్నారు, ఎందుకు నాయన సంకోచిస్తున్నారో మాకైతే తెలియదు కనుక ప్రభా బిడ్డలందరూ రక్షింపబడడానికి నాయన సహాయం దయచేయమని అడుగుతున్నాం బాబు. నీకు వందనాలు నాయన. ఇంక నువ్వు నా తండ్రి ఇదిగో ప్రభా నీకే వందనాలు. ఎంతో మంది నాయన మా బిడ్డలు సంఘంలో నా తండ్రి నాయన సంఘస్థులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సంఘ పెద్దల్ని పీసీసీ వారిని ఎల్సీసీ వారిని నాయన ప్రతి ఒక్క బిడ్డని నాయన పేరు పేరు చెప్పిన మీరే జ్ఞాపకం చేసుకోమని. ఇదిగో నన్ను ప్రతి ఒక్క బిడ్డ ఇది నాది కాదు నన్ను అనుకోకుండా ప్రభా నా తండ్రి నీ సన్నిధానములకు నా తండ్రి రావడానికి సహాయం దయచేయండి ప్రభా. మీరు నడిపించండి బాబు. మరొక సమయం వారికి ఇమ్మని అడుగుతున్నాం బాబు. నీకు వందనాలు. ఇదిగో నేను మా గ్రామం నుంచి అనేక మంది బిడ్డలు ప్రభా నా తండ్రి విదేశాల్లో ఉన్నారు ప్రభా. నైనా నీకు వందనాలు. గత కాలాల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డారు నైనా, ఇరుకులు ఇబ్బందులు నా తండ్రి. తినడానికి లేదు ఉండటానికి లేదని ప్రభా ఎంతో మంది నన్ను రోధించారు ప్రభా. నీకు వందనాలు. వారికి నాయన ప్రార్థన మీరు ఆలకించి నా తండ్రి వారికి ఎంతగానో నా తండ్రి నెమ్మదినిచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నేను వచ్చిన బిడ్డ ప్రయాణాలు తోడుగా ఉండండి. వెళుచున్న బిడ్డల ప్రయాణానికి నాయన మీరే నాయన తోడుగా ఉండమని అడుగుతున్నాం బాబు. నీకు వందనాలు. నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. సహాయం దయచేయండి. ఇదిగో నేను చిన్న బిడ్డలు ఉన్నారు ప్రభా, స్కూల్కి వెళుచున్నారు నాయన, వారి ప్రయాణాలు మీరు తోడుగా ఉండండి నాయన. నీకు వందనాలు ప్రభా. ప్రతి చిన్న బిడ్డ నా తండ్రి మంచి జ్ఞానము కలిగిన బిడ్డలుగా నాయన తీర్చిదిద్దనండి ప్రభా. నీకు వందనాలు ప్రభా. తల్లిదండ్రులకు లోబడే బిడ్డలుగా సహాయం దయచేయండి ప్రభా. తల్లిదండ్రుల మాట వినాలని వారికి జ్ఞానం పుట్టించండి ప్రభా. నీకు వందనాలు నేను బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పమంటున్నా ప్రభా. నీకు వందనాలు. నేను ఏ బిడ్డ కూడా నాయన నా తండ్రి తల్లిదండ్రులకు లోబడిన బిడ్డలుగా ఉన్నారు ప్రభా. నీకు వందనాలు అయ్యా. ఈ లోకానికి నా తండ్రి అనేకమైన నా తండ్రి నాయన లోకానికి ఆశపడుతున్నారు బాబు. నీకు వందనాలు ప్రభుత్వం నాయన. గత కాలంలో జరిగిన మీటింగుల్లో మీరు మాట్లాడారు ప్రభా. కంచె దాటి వెళ్తే ఏ రీతిగా ఉంటుందో మా స్థితిగతులు ప్రభా. ఎంతగానో మీ దైవజనుల ద్వారా నువ్వు మాట్లాడవు బాబు. నీకు వందనాలు నైనా. నీకే స్తోత్రాలు వందనాలు ప్రభా. ఏమన్నా బిడ్డలకు కూడా మార్చుకుని మేము కంచె దాటి వెళ్ళకుండా ప్రభా నీ కంచెలో ఉండినట్లు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం బాబు. నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. సహాయం దయచేయండి నాయన. కృప చూపండి, కనికరించండి. బలహీనలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎవరికైతే ఆరోగ్యములుగా క్షీణించి ఉన్నదో ప్రభా మరొక అవకాశం ఇచ్చి ప్రభా బిడ్డలు బలపరచమని ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. సహాయం దయచేయండి, కృప చూపండి, కనికరించండి. ఇంతవరకు చేసిన ప్రార్థనలు పాటలు నీ నామానికి మహిమకరముగా జరగడానికి సహాయం దయచేయమని ఈ ప్రాంగణం చుట్టూ నీ కంచెని అగ్ని నీ కాపుదల ఉంచమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందన. ఇంకా జరగవలసిన ప్రార్థనలోనే జరగవలసిన ఆరాధన వాక్యములోను మీరే ఉండి నీ నామానికి ఘనత మహిమ ప్రభావాలు పొందుకొనమని ఘనమైన యేసుక్రీస్తు నామములో వినయంతో అడిగి వేడికి నీ ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 717వ కీర్తన పాడు. అమ్మ మైక్ పట్టుకోండి. ఎందుకు నన్ను ఇంతగా నీవు ప్రేమించుతావు దేవా. ఈ కీర్తన పాడుకుంటూ మనము చివరి చరణానికి లేచి నిలబడదాము. ఇంకా ఎవరైనా ప్రార్థన చేయాలని ఆశపడిన వారు మరి ఆరాధన అనంతరము మరొకరు ప్రార్థన చేయండి. 717వ కీర్తన. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. అందుకు నాదే నా స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపం
హల్లెలూయా యేసయ్యా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రభావమును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభావమును కనికరింపుము. మనమందరము కలిసి విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి నా దేవుని నమ్ముచున్నాను. ఆయన యొక్క కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భము ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకములోకి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవనం ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. మనం అలా నిలిచండి. 4వ కీర్తనను ఉత్తర భాగంగా చదువుకుందాం. ఎవరైనా ఒకరు చదవగలిగిన వారు కీర్తన గ్రంథం నుండి 4వ కీర్తనను ఉత్తర భాగంగా చదువుకుందాము. దయచేసి ముందుకు వచ్చి లేఖన భాగాన్ని చదవండి. మరండి యవన బిడ్డలు రండి. కీర్తన గ్రంథం నుండి 4వ కీర్తన. మరండి ఎవరైనా రండి. సెక్రటరీ గారు మీరు రండి, చదవండి. శ్రావణి గారు రండి. మైక్ దావీదు కీర్తన 4వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకో. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము. ఇరుకులలో నాకు విశాలత కలుగుజేయువాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము. యెహోవా తన భక్తులకు తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకోండి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములలో పుట్టించితివి. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయుము. ఈ వాక్యం తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందు నుండు నాట్లు మహిమా కలుగును గాక. దయచేసి కూర్చోండి. ఈ సమయంలో దేవుని వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. ఎవరైనా ఒకరి ముందుకు వచ్చి 125వ కీర్తన మరి ఒకరు చదివి వినిపించండి. 125వ కీర్తన. అమ్మ వస్తున్నారా అండి? ఈ దినముకై ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగం దావీదు రాసిన కీర్తనలు 125వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు ఇలా వ్రాయబడింది. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజ్యదండము నీతిమంతుల శ్వాసము మీద నుండును. యెహోవా మంచివారికి మేలు చేయును, యథార్థ హృదయములకు మేలు చేయును.
తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయు వారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలుల మీద సమాధానం ఉండును గాక. ఈ వాక్యం ఇంతటితో సరిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచి సహవాసంలోనికి మనం వచ్చాము. మరి ఈ సమయంలో ప్రియులు ఇశ్రాయేల్ గారు మన మధ్యలో ఉన్నారు. ఇది ప్రతి నెల చివరి మంగళవారము ఈ స్థలంలో జరగటానికి ప్రభు కృప చూపించారు. ఇది కుటుంబం యొక్క క్షేమం కొరకు. ఏదో బలహీనత కుటుంబాలను వేధిస్తూ ఉంది, బలహీనపరుస్తుంది. నేను కుటుంబాలను దర్శించడానికి వెళుతూ ఉన్నాను. ఆ కుటుంబాల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. నేను చాలా కన్నీరు కార్చాను కొంతమంది చెప్తున్నప్పుడు. ప్రభునందు ప్రియులరా, సేవకునిగా నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూనే ఈ కుటుంబాలన్నిటిలో ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉండి ఇన్ని సమస్యల మధ్య ఎందుకు చిక్కుపోతున్నామో అర్థం కాని పరిస్థితులు, వాటన్నిటి నుండి దేవుని ప్రేమ చేత మనం విడిపించబడాలని, మన బిడ్డలు, మన కుటుంబాలు, మన యొక్క కుటుంబ పరిస్థితులన్నీ కూడా ప్రభుకు అప్పగించుకుని ఆశీర్వాదకరంగా మలుచుకోవటానికే ఈ యొక్క కూడిక. మరి కొద్ది 5 నిమిషాలు ఆయన శుభాలు, ప్రత్యేకమైన మాటలు తెలియచేయటానికి వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రాలు. కూడి చేరిన సంఘ బిడ్డలందరికీ, యాజకులకు ప్రభు పేరిట అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా సంఘం అంతా కూడుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. గత పరిస్థితి చూస్తే చాలా విభిన్నంగా ఉండేది. చర్చ్ మీద మైక్ సెట్ కూడా వాడడానికి వీలు లేకుండా పోయింది. దేవుడు మనల్ని ప్రేమించి మనకు అవకాశం ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు అంటే అందరూ మారు మనసు పొందాలి. ప్రభు రాకడ సమీపిస్తుంది కనుక మనము మారు మనసు పొంది దేవుని రాకడకు ఆత్మీయ సిద్ధపాటు కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క ఆలోచనలో ఆయన మన కుటుంబంలో మన బిడ్డలను మనం ఏ విధంగా ప్రేమిస్తున్నామో అలాగే భూలోకాన్నంతటినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఏ ఆత్మ కూడా నిత్య నరకానికి వెళ్ళకూడదు. దేవుని యొక్క ఉద్దేశం అది. దేవుని ఉద్దేశాన్ని శిరసా వహిస్తున్నామా మనం? అమ్మా, శిరసా వహిస్తున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. ఏం చేస్తారంటే దినదినము ప్రార్థన చేస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, మన పనులు మనం చేస్తున్నాం, కానీ దేవుని మీద భారం పెట్టుకుని బ్రతుకు మనలో లేదు. నిజంగా దేవుడు సమీపించి వస్తే ఎంతమంది దేవుని ఎదుర్కోగలరు? ఆత్మీయ సిద్ధపాటు ఎంతమందికి ఉంది? మన సమస్యలతో మనం కుళ్ళిపోతున్నాము, దిగిపోతున్నామే, కానీ దేవుని వైపు చూస్తే, విశ్వాసం ఉంచితే ప్రతి సమస్యను దేవుడు పరిష్కరిస్తాడు. ప్రతి సమస్య. ఇందాక ఎవరు ఆ పేరు నాకు మా ఇంటి పక్కనే కానీ ఇల్లు పేరు రాదు. మరియమ్మ గారు కాదండి, మీరమ్మ గారు ఏమంది? బాలుడు నడవలసిన తాను వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఇప్పుడు మన యవన బిడ్డల కోసం మనం దుఃఖపడుతున్నాము, బాధపడుతున్నాము, ప్రలాపిస్తున్నాము. ఎందుకు చిన్నప్పుడే నిజంగా బిడ్డలని దైవ సన్నిధిలో ప్రేమించి పెంచితే వారు పెద్దవారైనప్పుడు దాని నుండి తొలగిపోరు. యవన బిడ్డలు ఈ స్థితిలో అంటున్నారు. మన స్థితి ఏంటి అసలు? మనల్ని మనం సరి చేసుకుని దేవునికి మొరపెడితే మన ప్రతి సమస్యను కూడా దేవుడు
పరిష్కరిస్తాడండి. ముందు మన పరిస్థితిని మనం చూసుకోవాలి, అంతేగాని ఇతరుల గురించి మనం చెప్పం. నలుగురు కూర్చున్నాం అనుకోండి, నలుగురు కూర్చుంటే ఐదో వారి గురించి చెప్తాం, కానీ ఐదో వాడు దేవుడిగా ఉంటే ఆయన గురించి మనం చెప్పలేం. అవునా కదా? నలుగురు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కూర్చుంటే ఏం చెప్తారు? ఫలానా వ్యక్తి ఎలాగంటే ఇది, ఫలాని వాడు ఇలాంటి వాడు, ఇదే చెప్తాం. అది యేసుక్రీస్తు గురించి ఈ నలుగురిలో సంభాషణ అనేది ఉండదు. మరి రక్షణ ఎక్కడ ఉంటుంది? రక్షణ కావాలి కావాలి కావాలని ప్రార్థన చేస్తే రక్షణ రాదండి. ప్రార్థన చెప్పాడు దేవుడు, ఏం చెప్పాడు? ప్రభు మాకు ప్రార్థన నేర్పించమంటే ఏమన్నాడమ్మా? ఏమన్నాడు? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక. ఎస్, పరలోకమందు దేవదూతలు దేవుణ్ణి స్తుతిస్తున్నాయి, ఘనపరుస్తున్నాయి, దేవుని మహిమపరుస్తున్నాయి. మరి భూమి మీద ఆయన చిత్తాన్ని నెరవేర్చాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? మనం చేసే ప్రార్థన చాలా ఖచ్చితంగా ఉండాలి, విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా ఎన్ని నిజముగా మొరపెట్టుకున్నా మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళదండి. అనుకుంటాం మనం చాలా విశ్వాసం అనుకుంటున్నాం. నిజంగా దేవుని రాకడ ఇప్పుడే సమీపించింది అనుకో, ఎంతమంది దేవుని ఎదుర్కొంటారు? చాలా ఇంపార్టెంట్ పర్సన్ అండి. రేయి మొదటి సామును లెగిసి నీ పిల్లల కోసము, నీ బంధువుల కోసం, నీ కుటుంబం కోసం, సంఘం కోసం కన్నీటి ప్రార్థన చేయమంటున్నారు. ఎంతమంది మనం చేస్తున్నాం? ఒకసారి ఆలోచన చేయండి, చెప్పండి ఒకసారి. గతంలో మనకంటే గొప్పవారు చనిపోయారు, అనేక వ్యాధులు వచ్చి అనేక మంది వెళ్ళిపోయారు. ఈనాడు మనల్ని సజీవుల సంఖ్యలో దేవుడు ఉంచాడంటే ఏ ఉద్దేశంతో ఉంచాడు అమ్మా? ఏ ఉద్దేశంతో ఉంచాడు? మనందరం ఇంకా రక్షణ మారు మనసు పొందుకోవాలి. రక్షణ లేనివాడు, ఎస్, ఈ విషయాలన్నీ మనకు తెలుసు, ఈ విషయాలన్నీ మనకు తెలుసు. తెలిసినా కానీ మన ప్రార్థన ఎలాగుంటుందంటే అంతే. కానీ దేవుని రాకడ కొరకు సిద్ధపడదామండి. మన ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా దేవుడే పరిష్కరిస్తాడు, అంతేగాని మనం పరిష్కరించుకుంటే జరిగిపోయి కాదయ్యి. మనం అనుకుంటాం ఏదో ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇది చెందాలి, లేకపోతే నా కుటుంబం ఇలాగ ఉండాలి, లేకపోతే ఇలా చేసుకోవాలి, ఉంటే ఎలా మంచిది అనుకుంటా. అది దైవచిత్తం అండి, దైవచిత్తం కనుక విశ్వాసం ఉంచుదాం. ప్రభు కొరకు ఈ లోకంలో జీవితం తాత్కాలికం అండి. ఎన్ని చేసుకున్నా అవి మన వెంట కూడా రావు, ఇది మాత్రం వాస్తవం. గనుక మన వెంట వచ్చేది ఏంటంటే దేవుని యొక్క ప్రేమ. అసలు ప్రేమ గురించి మనకు సువార్త పాఠంలో కానీ పత్రికా పాఠంలో కానీ చాలా వివరంగా రాశాడు. నీ శత్రువులను ప్రేమించమంటున్నావు నువ్వు. అలాగే మరి పరలోకమందు నీ తండ్రికి కుమారులుగా ఉండాలంటే నీ శత్రువులను ప్రేమించమంటున్నాడు. మరి అట్టి ప్రేమ మనలో ఉందంటారా? లేదు. మనకు ప్రేమ ఉండాలంటే యేసుక్రీస్తు ఏ విధముగా అయితే చూపించిన ప్రేమ ఉందో అదే దేవుని ప్రేమ. ఆ ప్రేమను మనం కనుగొంటున్నామంటారా? దేవుని ఆధ్యాత్మిక రాజ్యానికి ఆయువు పట్టు ఏంటమ్మా? దేవుని ఆత్మీయ రాజ్యానికి ఆయువు పట్టేంటి? ప్రేమే. ప్రేమ లేనివాడు నా వాడు కాడు. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చదవండి తల్లి. అమ్మా నీకు ఇది మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే కాలమనై యుందును. ఇంకా కిందకోండి.
వ్యర్థుడను అంటున్నాడు. ఇన్ని గుణగణాలు నాలో ఉన్నా కానీ నాలో ప్రేమ లేకపోతే ఎలాగమ్మా? వ్యర్థ జీవితం. అంటే ఎవరన్నా కొంచెం ఆకలిగా ఉంటే అమ్మ కొంచెం అన్నం పెట్టండి అంటే పెడుతున్నామా? లేకపోతే కనీసం ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇమ్మంటే ఇస్తున్నామా? ఇవ్వచ్చండి. పౌరుషానికి కొంతమంది పట్టుదల కోసం ఎంత చేస్తారంటే అది నిజంగానే భోజనం అడిగాడు బిర్యానీ తెచ్చి పెడతారు. అది ఎందుకు? అతన్ని కనపరుచుకోవడానికి. కానీ దేవుని ప్రేమ లేదు దాంట్లో. ప్రేమ కలిగి ఉండాలంటే హృదయపూర్వకంగా ఇవ్వాలండి ఏ వస్తువు అయినా సరే. మనం ఎవరికన్నా కానుక, పాస్టర్ గారు కానుకిస్తున్నాం అనుకోండి, ఏదో గొప్ప చెప్పుకుంటాం మెప్పు కోసం మనం ఇచ్చేది 100 లేకపోతే 200 అనుకోండి. అలా కాకుండా ప్రేమ కలిగి 10 రూపాయలు ఇస్తే చాలు, అది ఆశీర్వదింపబడుతుంది. మామూలుగా ఆశీర్వదింపబడదండి. ఇంచేతంటే దేవుని ప్రేమ మనలో ఉండాలి. అట్టి ప్రేమను కలిగిన జీవితాలు మనం జీవిస్తున్నామా లేదా? ఇది కడవర దినాలు. మనం జరిగేది కడవర దినాలు. మనం ఎంతకాలం ఉంటామో తెలియదు. యూట్యూబ్లో చూస్తుంటే ప్రభు రాకడ గురించి ఎలా చెప్తున్నా, చాలా భయంకరకమైన చెప్తున్నా. ఇదే చివరిది, ముగింపే, ఇంకా హెచ్చరికలు ఉండవు అని చెప్తున్నారు. అలాంటి సమయంలో మనం ఏ రీతిగా మన జీవితాలు జీవిస్తున్నాం? భయం కలిగి జీవిస్తున్నామా? దేవుని రాకడ కొరకు ఆత్మీయ సిద్ధపాటు కలిగిన జీవితాలు మనం జీవిస్తున్నామా లేదా? ఒకసారి ఆలోచన చేయండి. మన బిడ్డల కోసం నిజంగా మొరపెడితే దేవుడు సమీపముగా ఉండి మన అక్కర తీర్చగలుగుతాడు. సమీపముగా ఉండి. ఆయన దూరంగా ఉండే దేవుడు కాదండి. దూరంగా ఉండి దేవుడు కాదు. మన ప్రతి అక్కరను కూడా తీరుస్తాడు. ఎన్నో సమస్యలు, ప్రతి కుటుంబంలో అనేక సమస్యలు ఉంటాయి. ఎవరికి సంబంధించిన సమస్య వారికి ఉంటుంది. ఆ సమస్యను పరిష్కరించాలంటే విశ్వాస సహితమైన ప్రార్థన చాలా అవసరం. దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడండి. ఏదో నామకార్థంగా దేవుని సన్నిధికి వెళ్ళకూడదండి. లేదా పాస్టర్ గారికి కనపడాలని ఎలా అవసరం పనిలే. మనం దేవునికి కనపడాలి. దేవుడు ఇచ్చే ప్రతిఫలం మనం పొందుకోవాలంటే చాలా విశ్వాసంతో ఉండాలి. మనం ఒకళ్ళ మెప్పు పొందవసరంలా, ఎవ్వరి మెప్పు పొందవసరం లేదు. కానీ ప్రభువు మెప్పు పొందితే దేవుడు మనకు అన్ని వేళలా ప్రతిదీ సమృద్ధిగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కనుక మన జీవితాల్లో క్రీస్తును ధరించుకుందాం. క్రీస్తు కొరకు జీవిద్దాం. లోక ఆశల కొరకు, లోక పోకడ కొరకు మనం జీవించొద్దు. ఎన్ని పోయినా దేవుని సంపాదించుకునే ఆధిక్యత మనకు కావాలి. యోబు గారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యోబు గారు ఆ ఊజు దేశంలో గొప్ప ధనవంతుడు, అలాగే యథార్థపరుడు. కనుక ఆయన ఏం చేశాడంటే, ఆయనకు వచ్చిన శోధన మనం జ్ఞాపకం చేసుకుంటే బిడ్డలందరూ పోయారు, ఆస్తులు పోయినాయి, అన్నీ పోయినాయి. భార్య ఏమంటుంది? దేవుని దూషించి చనిపోయా ఇంకెందుకు అంటుంది. మూర్ఖురాలా, మూర్ఖపు మాటలు మాట్లాడు. దేవుడిచ్చును, దేవుడు తీసుకుని దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వల్ల మేలు అనుభవించాము, ఇప్పుడు కీడు అనుభవింపతకమా? ఈ విషయాల్లో ఏ విషయంలో కూడా యోబు గారు నోటి ద్వారా పాపం చేయలేదండి. ఎంత యథార్థపరుడు. సమస్తంలో పోయినా నాకు పర్లేదు, కానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు. దేవుణ్ణి ఎలా పట్టుకున్నాడంటే ఆయు పట్టు కింద పట్టుకున్నాడు. ఎన్ని వచ్చినా పర్లేదు, ఎన్ని నాకు దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవునికి మహిమ కలుగును కాక అంటామా? అసలు మనం అంటామా అండి? మన ఇంట్లో ఏదన్నా చిన్న సమస్య అంతా ఎందుకు ప్రార్థనకి వెళ్తాండి, గొప్పొడుచుకుని గోరి కొంచెం ఇబ్బంది పడుతుంది అనుకో, అటు నుంచి వెనకొత్తాం కానీ ఎదరికెళ్ళం. ఏమ్మా వెళ్ళాం. అవసరమైతే దేవుని దూషించాను, మా దగ్గర దేవుడు ఇప్పుడే చేయించాలి. ఇది ఇలాంటి ఆలోచన. కనుక ప్రభు మీద ఆధారపడదామండి. ప్రభు ఇచ్చే రక్షణ పొందుకుందాం. రక్షణ లేనివాడు నావాడు కాడు. ఇది మాత్రం వాస్తవం. రాకడ సమీపిస్తుంది గనక ఎవ్వరూ కూడా అధైర్యపడి కూడా లోకానుసారంగా జీవించవద్దు. చెప్పి కూడా ఎలాగని చెప్తాడు, ఆచరణలో పెట్టాలి అంటారు. వాస్తవమే.
చెప్పేవాళ్ళు ఎన్నైనా నీతి కబుర్లు చెప్తారు. ఆ నీతి కబుర్లో ఆచరణ క్రియలు చెప్పాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు అంటున్నాడు చూడు. మనం చేసిన క్రియలను బట్టి రేపొద్దున దేవుని న్యాయ స్థానంలో నిలబడతాం. వాని క్రియల చొప్పున ప్రతి వానికి కూడా తీర్పు జరుగుతుంది. ఆ తీర్పులో నువ్వు నిర్దోషిగా ఉండాలి. దోషిగా కాదు, నిర్దోషిగా ఉంటే నిత్యరాజ్యం. ఆ నిత్యరాజ్యాన్ని వారసం చేసుకోవాలంటే గనక భయము కలిగి, భక్తి కలిగి, విశ్వాస సహితమైన జీవితాలు మనం జీవిస్తామండి. ఒకటి మరొకసారి చెప్తున్నాను, ఇక్కడ ఏదున్నా కానీ దాన్ని కూడా పట్టుకెళ్ళాం. అది మాత్రం వాస్తవం. దేవుని యొక్క ఆ గొప్పతనాన్ని మనం సంపాదించుకోవాలంటే ఈ లోకంలో ఎలాగుండాలంటే తగ్గింపు స్వభావం ఉండాలి. తగ్గింపు స్వభావం ఉండాలి. తగ్గింపు లేకుండా మనం ఏమీ చేయలేమండి. మనం ఏమీ చేయలేం. ప్రభునందు విశ్వాసం ఉంచు. అప్పుడు నువ్వు నీ ఇంటి వారు రక్షింపబడతారు. ఇటు రక్షణ మనకు కావాలి. ఏం చేద్దాం, జరగవలసిన ప్రక్రియలన్నీ జరుగుతూనే ఉన్నాయి. యుద్ధాలు, యుద్ధ సమాచారాలు. వెనిజులాలో మొన్న 1,00,000 మందే చచ్చిపోయారంటండి భూకంపం వచ్చి. తెలుసా? ఇది ఏమంటారు, యూట్యూబ్లో చూపించాడు. 1,00,000 మంది. రిక్టర్ స్కేల్పై 7.5 పేక మేడల్లా కూలిపోయి అంటండి ప్రతిదీని. మనకి ఎందుకు ఈ హెచ్చరికలు జరుగుతున్నాయి చెప్పండి ఒకసారి. అక్కడ జరిగిందిలే మనకెందుకు అనుకుంటామా? రేపొద్దున మనకే జరగచ్చు. ప్రభువు ఎందుకు విశ్వాసం ఉంచుదాం. పూర్తిగా ఆయన మీద ఆధారపడదాం. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి మనం ఏది చేయమన్నా దేవుడు చేయడానికి ఆయనకు అసాధ్యం ఏందంటూ ఏది కూడా లేదండి. నేను సర్వశక్తిమంతుడను, నాకు అసాధ్యం అనేది ఏదైనా కలదా? ఆయనే ప్రశ్నిస్తున్నాడు. ఆయన సమస్తమును చేయగల. ముఖ్యంగా ప్రభువుని వెతుకుదాం, ప్రభు ఇచ్చే రక్షణ పొందుకుందాం, ప్రభు కొరకు జీవిద్దాం, ప్రభు రాకడలో ఎత్తపడదాం. అది దేవుని యొక్క ఉద్దేశం. ఏం చేతనంటే మన జీవితాల్లో దేవుడు అనేకమైన మేళ్ళు, వ్యాధులతోనూ బాధలతోనూ సమస్యలతోనూ ప్రతి కుటుంబం ఉంది. మా కుటుంబం లేదు అండి అనే వాళ్ళు ఎవరో కూడా లేరు. కానీ ప్రతి సమస్యను పరిష్కరించి ప్రభు కొరకు నిలబడదాం. కరువులు, భూకంపాలు, సునామీలు ఇవన్నీ కూడా బైబిల్లో లిఖింపబడ్డాయండి. ఇవన్నీ ఆయన రాకడ కొరకు ముందు జరిగే ప్రక్రియ ఇది. ఇవన్నీ జరుగుతున్నాయంటే ప్రభు రాకడ ఎలా ఉంది? ఇప్పుడు సమీపంగా ఉంది. సమీపంగా ఉంది కనుక ఆయన కొరకు సిద్ధపడదాం. దేవుడిచ్చే గొప్ప రక్షణ మనం పొందుకుందాం. మన బిడ్డల కొరకు, మన సంఘం కొరకు ఆత్మీయంగా మన జీవితాలు కొనసాగాలి. మన జీవితం ఎలా ఉండాలంటే ఆత్మీయంగా ఉండాలి. ప్రభు కొరకు మనం పెంచబడాలి. ప్రభు చిత్తాన్ని అనుసరించి నడవాలి. మరి ఆ రీతిగా నడవాలని నిర్ణయించుకుంటున్నామా? లేకపోతే ఎప్పుడుదప్పుడే అన్నట్టుగా ఉంటే కాదండి. ఏం చేస్తారంటే తప్పనిసరిగా అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రభు రాకడ. అది ఎదుర్కొంటే నిత్యరాజ్యం అండి. ఇప్పుడు మన చూత మన బిడ్డలు తప్పు చేస్తుంటే ఊరుకుంటామా అమ్మా? ఊరుకోం. ఎందుకు ఊరుకోమంటే వాళ్ళని మనం ప్రేమిస్తున్నాం కాబట్టి. అలాగే పరలోకపు తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు గనక మనల్ని కూడా తప్పు చేతి ఊరుకోడండి. సరిదిద్దుతాడు చెప్తాడు, హెచ్చరిక చేస్తాడు. ఆ హెచ్చరికను మనం ఖరారు చేసి ప్రభు నేను పాపినయ్యా అని ఒక్కసారి దేవుని వైపు తిరిగితే దేవుడిచ్చే గొప్ప ధన్యత, గొప్ప రక్షణ, గొప్ప ఆశీర్వాదం. మనం ఎంతసేపు ప్రభు నా కుటుంబాన్ని ఆశీర్వదించు, లేదా నా సంఘాన్ని ఆశీర్వదించు, నా బిడ్డలను ఆశీర్వదించు, నా బిడ్డలు అక్కడ ఉన్నారో లేదా ఇక్కడ ఉన్నారో అని చెప్తాం. ఆయనకి తెలియదా ఎక్కడున్నారు, ఎవరిని ఏం చేయాలో తెలుసు ఆయనకి. దూర ప్రాంతంలో నిజంగానే ఉన్నారు అనేక మంది జీవనోపాధి నిమిత్తం వెళ్ళారు. కనుక మనం ఏం చేయ వారి కొరకు నిజమైన విశ్వాస సహితమైన ప్రార్థన 4 మాటల్లో తేల్చేయచ్చండి. దీర్ఘకాలిక ప్రార్థన చేయవలసిన పని లేదు. వేషధారుల వల్ల మనం ప్రార్థన చేయవలసిన పని లేదు. ఏమంటున్నాడు? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక.
పరలోకమందున్న తండ్రికి మనం విన్నపం చేసేది ఏంటంటే ఆయన రాజ్యము వచ్చును గాక. భూమి మీద ఆయన చిత్తం, పరలోకమందు తండ్రి చిత్తం ఎలాగ నెరవేరుస్తుందో భూమి మీద కూడా ఆయన చిత్తం నెరవేర్చాలంటే మనందరూ విశ్వాసం జీవితం జీవించాలి, విశ్వాస సహితమైన జీవితం జీవించాలి, ప్రభువుకు భయపడాలి, ప్రభు ఇచ్చే రక్షణ మనం పొందుకోవాలి. అది సిద్ధంగా ఉన్నాం. మళ్ళీ ఏదో ఒకసారి ఆలోచన చేయండి. ఏం చేద్దానంటే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రభు రాకడండి. ఆత్మీయ సిద్ధపాటు కలిగి ఉందాం. మరొకసారి చెప్తున్నాను, మన దగ్గర ఏమున్నది పట్టుకెళ్ళాం, ఎన్ని అంతస్తులు కట్టుకున్నా పట్టుకెళ్ళాం, అన్నీ విడిచిపెట్టబడవలసిందే. కానీ ప్రభు ప్రేమ కలిగి నువ్వు జీవిస్తే కనుక నిన్ను పరలోకానికి దేవుడు తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ఎస్, పరలోకంతో ఆయనతో పాటు ఉందామా? ఇవన్నీ కూడా మనము జాగ్రత్త పట్టుకుంటా ఉందామా? యోబు గారు ఏ విధముగా అయితే జీవించారో అట్టి గుణ లక్షణాలు మనలో కూడా ఉండాలి. యాజకులు చెప్పేది అది. అట్టి గుణ లక్షణాలు లేకపోతే విడవబడతాం, అది మాత్రం వాస్తవం. గనుక విశ్వాస సహితమైన ప్రార్థన, నా నీతికి ఆధారమైన దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇచ్చేటివి. నేను ఎంత యథార్థపరుడనో నీకు తెలుసు. నా నీతికి ఆధారమైనది నిజముగా నేను మొరపెడితే నువ్వు సమీపంగా నా ప్రార్థన అంగీకరిస్తావు. ఆ నమ్మకం మనలో ఉండాలండి. ఉండాలి ఉండాలి ఉండాలి. ఎందుచేతనంటే దేవుడు మనకు అవకాశం, మన బిడ్డల కొరకు ఆయనకి తెలుసు, ప్రతిదీ తెలుసు. యవన బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా తోటి వెళ్ళిపోతున్నారు. యవన బిడ్డలే కాదు, అసలు మన గుణగణాల లక్షణ సరిగ్గా ఉంటే మన బిడ్డల గురించి కాదు, మనం సరి చేసుకున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తాము. మన సమస్యలన్నీ పరిష్కరించి సరైన రీతిలో ముందుకు నడిపించడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. మరి అట్టి జీవితం మనం జీవిద్దాం. ఇటు కుడికని ఏర్పాటు చేసిన మరి యాజకులకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఏం చేతనంటే ప్రతి ఒక్కరికి చాలా అవసరమైంది రక్షణ. కనుక ప్రతి కుటుంబము కూడా విశ్వాస సహితమైన జీవితం మనం జీవిద్దాం. ప్రేమ లేనివాడు నావాడు కాడు అని చెప్తున్నాడు. ఎన్ని ఉన్నా కొండల పెకలింపగల విశ్వాసం ఉన్నా నేను ప్రేమ లేనివాడనైతే వ్యర్థుడు. అన్నిటికంటే శ్రేష్టమైనది కూడా ప్రేమే. అటు ప్రేమ కలిగి ఉందాం, ప్రభు కొరకు నిలబడదాం. ప్రభు రాకడలో ఎత్తబడే స్థితిలో మనం బ్రతుకులు సరి చేసుకుందాం. దేవునికి ఆయాసకరమైనది ఏదైనా ఇప్పుడు మనం చేస్తుంటే గనక, దేవునికి ఆయాసకరమైనది ఏదైనా సరే మనం చేస్తుంటే గనక దాన్ని విడిచిపెడదాం. మరింత భయం కలిగి, విశ్వాస సహితమైన ప్రేమ కలిగి, ప్రభు కుమారులుగా కుమార్తెలుగా మనం ఉండాలంటే మన కొరకు దేవుడు ప్రాణం పెట్టాడు. ఎంతగా ప్రేమించాడో సార్ ఆలోచన చేయండి. ఆయన ఎంతగా ప్రేమించాడు మనల్ని. మన కుటుంబంలో ఏదన్నా శోధన కార్యం జరిగిందనుకో మనం ప్రాణం పెట్టగలుగుతామా? అమ్మా, పెట్టలేం. కానీ ప్రభు ఏం చేశాడు? తన ప్రాణం నీ కొరకు నా కొరకు పెట్టాడు. మరి ఆ రక్తంలో నీవు నేను కడగబడాలి. అప్పుడే పాప జీవితం పోతుంది. అప్పుడే పాప జీవితం పోతుంది. పాపాన్ని మనం వదిలిపెట్టేసి నీ నోటితో పోకూడదు, నీ హృదయం నుంచి దాన్ని తరిమి వేయాలి. మరి ఆ రీతిగా దేవుడు అవకాశం చేస్తున్నాడండి. అవకాశాన్ని సద్వినియోగించుకుందాం, ప్రభువుకు మహిమకరంగా జీవిద్దాం. మరి ఆ స్థితిలో మనం నడవడానికి దేవుని యొక్క తోడ్పాటు మనకు ఉండాలండి. విశ్వాస సహితమైన ప్రార్థన. పాపి నేను ఒప్పుకుంటున్నాం అసలు నిజంగా చెప్తే అమ్మా, పాపి నేను ఒప్పుకుంటున్నామా? మన సంఘారాధన కీర్తన పుస్తకం నుంచి 306వ కీర్తన. పాపిని నేనని ప్రభు పదముల కడ ప్రార్థన చేయుము ఓ మనస. పాపిని నేనని ప్రభు పదముల కడ ప్రార్థన చేయుము ఓ మనస.